దగ్గరికి వచ్చాడు. కారు ఆపి లోపలికి వెళ్తుంటే ఆ సూపరింటెండెంట్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ హోమ్, బాబు వెళ్ళు, మీ అమ్మ చివరి దశలో ఉంది, ఒకసారి వెళ్ళి మీ అమ్మ నీకు ఏదో చెప్పాలనుకుంటుంది అర్జెంటుగా అని. లోపలికి వెళ్ళాడు. అమ్మ పడుకునుంది. కొంచెం మైక్ సౌండ్ పెట్టమ్మా బాగా. ఇంకా ఐ వాంట్ రివర్బ్. హలో, ఇంకా హలో, రివర్బ్ రావట్లేంటే డిలే. అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మ పడుకునుంది. ఆ కొడుకు వెళ్ళి అమ్మా అన్నాడు. అమ్మ లేవలే. మళ్ళీ పిలిచాడు. అమ్మా నేను వచ్చానమ్మా అన్నాడు. అమ్మ ఇలా కళ్ళు తెరిచింది. వచ్చావా నాన్న అంది. వచ్చానమ్మా అన్నాడు. వాడి చెయ్యి ఇలా పట్టుకుని ఆ చెయ్యి ఇలా 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 నిమురుతోంది. అమ్మా ఏం పర్వాలేదులే, నీకేం పర్వాలేదులే అన్నాడు. అప్పుడు అమ్మంది, టైం అయిపోయిందిరా, దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళిపోవాలి నాన్న అంది. ఊరుకో అమ్మా, నేను అంబులెన్స్ రమ్మనమన్నాను, మనం హాస్పిటల్కి వెళ్ళిపోదామమ్మా అన్నాడు. అప్పుడు అమ్మంది, లేదురా నాకు తెలిసిపోయింది నేను వెళ్ళిపోతున్నానని, కాసేపు నా పక్కన అలా ప్రశాంతంగా కూర్చోరా నువ్వు అంది. ఆ కొడుకు అన్నాడు, అమ్మా నువ్వేదో అర్జెంటుగా నన్నేదో అడగాలి, చాలా ఆదుర్దా పడుతున్నావట నువ్వు, ఏమిటమ్మా అది, నాకు చెప్పమ్మా, ఆ కోరిక నేను తీరుస్తాను అన్నాడు. అప్పుడు అమ్మంది, ఒరే నాన్న, ఈ ఓల్డేజ్ హోమ్లో నేను ఒక 30 ఏళ్ల నుంచి ఉంటున్నాను రా, ఈ ఓల్డేజ్ హోమ్లో ఎయిర్ కండిషన్ లేదురా, ఆ ఎయిర్ కండిషన్ కాస్త పెట్టించరా అని అడిగింది. ఆ కొడుకు కోపం వచ్చింది. అదేంటమ్మా, కాసేపట్లో నువ్వు చచ్చిపోతున్నావని డాక్టర్ చెప్తూ ఉంటే నువ్వు ఎయిర్ కండిషన్ పెట్టమంటున్నావేమిట్రా అని అడిగింది. అప్పుడు ఆ కొడుకు అన్నాడు ఆ కొడుకు వెంటనే ఆ తల్లి అంది, నా కోసం కాదురా, 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో నువ్వు ఓల్డేజ్ హోమ్లోకి వచ్చి ఉంటావు కదా, అప్పుడు నీకు ఎయిర్ కండిషన్ లేకపోతే నువ్వు ఉండలేవు కదా, అందుకు నా కళ్ళ ముందే ఆ ఎయిర్ కండిషన్ పెట్టించేరా, నేను సుఖంగా చచ్చిపోతాను నాన్న అంది అమ్మ. చితిలోకి వెళ్ళిపోతున్నా కూడా తల్లి యొక్క మతి పిల్లల మీద ఉంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్, మీ పిల్లలకి మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అదే విషయాన్ని మీరు జీవితంలో ప్రాక్టీస్ చేయకపోతే దే ఆర్ నాట్ గోయింగ్ టు రెస్పెక్ట్ us. మా అమ్మాయి పేరు సంస్కృతి. మా అమ్మాయి పుట్టక ముందే నాకు ఆడపిల్లే పుట్టాలి, మా అమ్మాయికి సంస్కృతి అని పేరు పెట్టుకోవాలనుకున్నా. మా అమ్మాయి కూచిపూడిలో